దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుండి మేము సంస్థను నమ్ముకొని బతుకున్నటువంటి కార్మికులు మేమంతా కూడా సంస్థను కార్మికులను నమ్ముకొని బతుకున్నటువంటి వాళ్ళం. మేమందరం కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం పోవాలి, రేవంత్ అన్న ప్రభుత్వం రావాలి. రేవంత్ అన్న అంటే మా ఇంట్లో ఒక పెద్ద మనిషి, రేవంత్ అన్న అంటే మా ఇంటి ఒక అన్న, రేవంత్ అన్న అంటే మా ఇంటికి ఒక నాయకుడిగా మేము అనుకొని ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించి రేవంత్ అన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించడానికి మీరు వెనుకంజ వేస్తుండ్రు. అనేక రకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, మీరు పట్టించుకోకుండా ఉన్నారు. ఏ మీటింగ్కి పోయినా ఎక్కడికి పోయినా కానీ కేసీఆర్ గారు పోతేనే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించబడతామని మేము విశ్వసనీయంగా నమ్మినాము. ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి మేము అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సగం కాలం అవుతున్నా కూడా ఏ మాత్రం కూడా స్పందించకుండా, చిన్న సమస్యలు కూడా పరిష్కరించకుండా పట్టించుకోకుండా మా పట్ల ఇట్లా వ్యతిరేకత ప్రకటించడం ఏమాత్రం సరైనది కాదు. దయచేసి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రేవంత్ అన్న గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాము. మేము అడిగినటువంటి కోరికలు గొంతమ్మ కోరికలు కాదు, చిన్న చిన్న సమస్యలు. మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలనే మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. మేనిఫెస్టోలో మీరు ప్రకటించారు, మీరు ఎన్నో మీటింగ్లో కూడా మీరు హామీ ఇచ్చారు. మీ మీద ఉండే నమ్మకంతో మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. మా సమస్యలు చాలా రోజుల నుండి పోరాడుతూ ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. అది మీతోటే అంతిమత చేస్తామని మేము విశ్వాసంగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి మా సమస్యలు మీరు పరిష్కరించే దిశలో కూడా ప్రయత్నాలు చేయాలి. ఆ విధంగా మా సంస్థ అభివృద్ధి కోసం మీరందరూ కూడా సహకరిస్తారని, మేమందరం కూడా కూర్చున్నటువంటి చెట్టు నీడ కింద మేము బతుకుతున్నటువంటి వాళ్ళం. ఆ విధంగా మీరు ముందు తీసుకోవాలి, మమ్మల్ని అందరూ కూడా సహకరించాలని కాంగ్రెస్ నాయకులను, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. వేములాడ రాజన్న యాదగిరి నరసన్న, వేములాడ రాజన్న యాదగిరి నరసన్న వేల కోట్లు అడిగినాడా, మా బాధలు చూడొద్దన్నాడా, మీరు ఇచ్చే హామీలతోటి మా బతుకులేమో మారుతాయా, మా బాధలేమో తీరుతాయా, మీరు ఇచ్చే హామీలతోటి మా బతుకులేమో మారుతాయా, మా బాధలేమో తీరుతాయా. ఓ ఏలేటి పాలకులారా, ఓ ఏలేటి పాలకులారా, మీరెందుకు స్పందిస్తలేరు, ఎన్నో హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు, ఎందుకు స్పందిస్తలేదు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అయితే ఉదయం నుంచి అయితే సమ్మెకు దిగారు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం సో ఈ టెంట్ కింద ఉన్నారు. ఒక ఎంప్లాయ్, ఆర్టీసీ ఎంప్లాయ్ కార్మికుడు. మీ పేరు చెప్పండి, ఏం వర్క్ చేస్తారు? నమస్కారం సార్, నా పేరు శివకృష్ణ. నేను వెంగళ డిపోలో గత 10 సంవత్సరాలకి వెళ్ళి వర్క్ చేస్తున్నా. నేను బ్లడ్ విన్నర్ స్కీమ్కి వెళ్ళి వచ్చాను. మా నాన్న కూడా ఇంతకుముందు ఆర్టీసీ డ్రైవర్. మా నాన్నకు ఆరోగ్యం బాగలేక ఆయన అన్ఫిట్ అయి నాకు ఉద్యోగం కల్పించినాడు. మా కుటుంబం నిమిత్తం వలన నేను మా నాన్నగారి ద్వారా నేను జాయిన్ అయినాను. గత 10 సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నాను. గత ప్రభుత్వంలో విలీనం చేస్తూ గెజిటెడ్ గవర్నర్ గారికి గెజిటెడ్ జారీ చేసింది. అప్పుడు ఆ ప్రభుత్వం ఎన్నికల వలన మనం రాసే మొత్తం వర్క్ అనేది కాలేకపోయింది. అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ కాకముందు ఆయననే ప్రెస్ నోట్ పెట్టి 2023 సెప్టెంబర్ 22 పెట్టి కార్మికుల పైన తేడాలు చల్లుకుంటూ ఏరుకున్న ప్రభుత్వం అని చెప్పి మేము ప్రభుత్వంలోకి రాగానే ప్రభుత్వాన్ని ప్రభుత్వంలోకి విలీనం చేస్తాం, 2 PRC ఇస్తాం, యూనియన్లు ఇస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ గారే అప్పుడు మాట ఇచ్చినారు. ఆ మాట మేము మా ప్రభుత్వం అనుకొని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని చెప్పి మేము మా ప్రభుత్వం అనుకొని ఈ ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. ప్రతి ఒక్కరు పేరు పేరున బస్సులలో కానీ మాకు తెలిసిన వ్యక్తులను కానీ ఎవరికైనా కానీ అంటే ఈ ప్రభుత్వానికి ఓటేయంటూ చెప్పుకుంటూ మా ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు మమ్మలను గొంతు కోస్తుందని చెప్పి మేము అనుకోలేదు. మరి వీళ్ళొచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ కమిటీల కాలయాపన ఎందుకు? గత ప్రభుత్వాలు కూడా కమిటీలు వేశాయి, ఆ కమిటీల ద్వారా ఏమీ కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ కమిటీలు అంటే మాకే ఆ కమిటీ ఏం తెలియక మేము అర్థమైతలే ఆ పరిస్థితిలో ఉన్నాము. వీళ్ళు మార్చి 13వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ నెల రోజులు అవుతుంది, అయినా ఎందుకు స్పందిస్తలేదు? అప్పుడే వాళ్ళు కమిటీ వేస్తే బాగుండు.
దీనిపైన. కానీ ఇప్పటి వరకు కూడా ఈ సమ్మె 22 రేపు నిన్నటి వరకు కూడా 5 గంటల వరకు కూడా కమిటీ వేయలేదు. 6 గంటల చర్చలు అని చెప్పి 7 గంటలకు కమిటీ వేస్తున్నాం, సీనియర్ ఐఏఎస్ల ద్వారా 5 ఐఏఎస్ల ద్వారా కమిటీ వేస్తున్నాం అని చెప్పి కాలయాపన చేస్తున్నారు ఈ ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వం యొక్క మహిళా ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళు ప్రభుత్వం రాగానే ముందడికి 6 గ్యారంటీలు మొదటి గ్యారంటీగా ప్రభుత్వాన్ని పెట్టిళ్ళు. డిసెంబర్ 9, 12 గంటలకు మొదలు పెట్టమంటే అట్లాంటి కార్యక్రమం ఎంతో విజయవంతంగా ఒక బస్సులో 60 మంది ఎక్కేదాన్ని 120, 130 మంది 2-3 బస్సుల మంది కెపాసిటీలో ఒక్కదానిలో అయినా ప్రయాణిస్తులు. ఒక్క మహిళకు కూడా హాని కలగకుండా వాళ్ళు ఎక్కడ దింపమంటే అక్కడ దింపి ప్రభుత్వానికి సహకరిస్తున్నాం మేము. అలాంటి ప్రభుత్వం కూడా మాకు పిఆర్సీ ప్రకటిస్తుందని చెప్పి ఇన్ని రోజులు ఆశించినాం. ఇప్పటికి కూడా వాళ్ళు మా పైన పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వంలో విలీనం లేదు, యూనియన్ లేవు. యూనియన్ ఉన్నా మమ్మల్ని ప్రభుత్వం విలీనం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా ఆర్టీసీ జేఏసీ వేములవాడ టీం తరఫున కోరుకుంటున్నాను.